కాకినాడ ఏటీపీ రోడ్లో గల లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో 2 రోజుల పాటు నిర్వహించిన 12వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అండర్ 14 బాలుర బాలికల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. కాకినాడ ఒండూరు ఏడీపీ రోడ్లో లక్ష్య ఇంటర్నేషనల్ విద్యా సంస్థ ఆవరణలో నిర్వహించిన ఫెన్సింగ్ క్రీడా పోటీలు ఘనంగా జరిగాయి. 12వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అండర్ 14 బాలురు బాలికల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ముఖ్య అతిథిగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఇండియా లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్, ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ ఎటువంటి ఆరోపణలు లేకుండా ఈ క్రీడలను ఎలక్ట్రానిక్ విధానంలో వీడియో రెఫరీతో నిర్వహించామని తెలియజేశారు. లక్ష్య ఇంటర్నేషనల్ విద్యార్థులు జట్టు సేబర్ బాలురు విభాగంలో ఎన్ శేషు రిషిత్ రెడ్డి బంగారు పథకం, కె చైత్రిక్ సహర్షిరెడ్డి బంగారు పథకం, ఎం మనీష్ బంగారు పథకం సాధించగా, ఫాయిల్ బాలికల విభాగంలో ఎన్ ఆప్తి వర్ణిక శేఖర్ కాంస్య పథకం, ఎన్ భావ్య సహజారెడ్డి కాంస్య పథకం గెలుచుకుని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు అని పాఠశాల డైరెక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ విజేతలకు బహుమతులు, పథకాలను బహుకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫెన్సింగ్ క్రీడ యొక్క ప్రాధాన్యతను తెలియజేసి ఆడపిల్లలకు కరాటే, తైక్వాండో వంటి క్రీడలతో పాటు ఫెన్సింగ్ క్రీడను కూడా నేర్పించాలని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ వందన బోహ్రా మాట్లాడుతూ లక్ష్య విద్యార్థులు క్రీడల్లో మాత్రమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాల్లో కూడా ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ విషయాలు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని అన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ విద్యార్థుల విజయాన్ని అభినందిస్తూ జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. Which you gonna participate in on Manipur for the national levels. I expect and the students to bring the medals to Andhra Pradesh on the national platform. So I congratulate you all of you and welcome you to the Kakinada on this very big event. Thank you very much and thank you, ma'am.